తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీరు భారీగా వచ్చి చేరడంతో పేదవాగు ప్రాజెక్టు ప్రమాద స్థాయి దాటింది. దీంతో అధికారులు 3 గేట్లు ఎత్తేశారు. అయినప్పటికీ కరకట్టపై నుంచి వరద నీరు పొంగి పొర్లుతోంది. కట్టతెగే ప్రమాదం ఉండడంతో 5 గ్రామాలను ఖాళీ చేయాలని నిర్ణయించారు. గుమ్మడవల్లి, వడ్డెరంగాపురం, కోయరంగాపురం, కొత్తూరు, బొచ్చవారిగూడెం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. हाय लिफ्ट చేస్తున్నారు లిఫ్ట్ అంచనా వేశారు. మరింతగా వరద ఉధృతి పెరిగితే మరికొన్ని గ్రామాలను ఖాళీ చేయాల్సి వస్తుందని, ఇక ఈ ప్రాజెక్టు పరిధిలో నారాయణపురం, కట్టమైసమ్మ టెంపుల్ ప్రాంతంలో 30 మంది కూలీలు చిక్కుకున్నారు. వారిని రెస్క్యూ టీం కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఎప్పటికప్పుడు వరద పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తూ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారు. భారీ వర్షాలకు పాల్వంచ కిన్నెరసాని జలాశయానికి భారీగా వరద వచ్చి చేరింది. జలాశయం నిండుకుండలా మారడంతో అధికారులు దిగువకు నీటికి విడుదల చేశారు. 3 గేట్లు ఎత్తి 12,000 క్యూసెక్ల వరద నీరు దిగువకు విడుదల చేశారు. బొచ్చవారిగూడెం దగ్గర వాగులో 5గురు పశువుల కాపరులు చిక్కుకున్నారు. ఒకసారిగా వరద పోటెత్తడంతో వారు ప్రాణాలు కాపాడుకునేందుకు చెట్టెక్కారు. చిక్కుకున్న వారిని కాపాడేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. రహదారులపైకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జలాశయాలు, చెరువులు, కుంటలు నిండి కుండలను తలపిస్తున్నాయి. ఖమ్మం, కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు. ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అటు గురువారం రాత్రి నుంచి ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఫార్మసీ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. ఎమర్జెన్సీ టైంలో మేము అక్కడ అవైలబుల్ ఉన్నారనమాట. స్టాక్ అవి తీసుకొని నేను వెళ్తుండగా కట్టమైసమ్మ టెంపుల్ దగ్గర వెంటనే కట్టు తెగిపోయి మేము అక్కడ స్ట్రక్ అయిపోయాము. మాతో పాటు ఆటోలో వెళ్తున్న ఒక 15 మంది కూడా స్ట్రక్ అయిపోయారు. మొత్తం మేమంతా కలిపి 1:15 ఆ టైంలో స్ట్రక్ అయ్యాము. వాటర్ ఏమో ఫ్రంట్ నుంచి వచ్చేస్తుంది. మాకు చెట్లు మనోళ్ళు టెన్షన్ పడుతూ చెట్లు ఎక్కారు, చెట్లు పడిపోయినాయి. కరెంట్ స్తంభాలు ఎక్కుతున్నారు, అవి కూడా పడిపోయినాయి. కంటిన్యూగా అసలు మాకు సేఫ్ సైడ్ అనేది అక్కడ లేదనమాట రోడ్డు మీద. ఇంకా వెంటనే మేము హైయర్ అఫీషియల్స్కి ఇన్ఫామ్ చేశానండి. నేను ఏపీ వాళ్ళకి, కలెక్టర్ గారికి, మా హస్బెండ్కి ఇలా చేస్తే అక్కడ కలెక్టర్ గారు, ఇక్కడ తెలంగాణ కలెక్టర్ గారితో మాట్లాడి చాపర్ అది అరేంజ్ చేశారండి. మినిమం మేము 4-5